నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజాసేవలో అహర్నిశలు శ్రమించిన మహానేత గుండగోని మైసయ్య గౌడ్ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆయన పేద ప్రజలకు పెన్నిదిగా నిలిచారని అన్నారు. గుండగోని మైసయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో గుండగోని మైసయ్య గౌడ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మైసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మైసయ్య తన రాజకీయ జీవితంలో అనేక అడ్డంకులను అధిగమించి నిస్వార్థ సేవను తన లక్ష్యంగా చేసుకున్నారన్నారు. దేశద్రోహుల కుట్రలకు ఎదురొడ్డి ఎన్నో దాడులను తట్టుకుని చివరకు నక్సలైట్ల దుర్మార్గపు చేతులలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆయన చూపిన మార్గం, ఆయన కలలు మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. గుండగోని మైసయ్య గౌడ్ను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించేందుకు మనమందరం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఆయన త్యాగం వృధా కాకుండా బలహీన వర్గాల అభివృద్ధికి, సమాజ హితానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైసయ్య గౌడ్ సతీమణి గుండగోని మారెమ్మ, గుండగోని భరత్, బీజేపీ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చల్ల శ్రీలతారెడ్డి, చింతముత్యాలరావు, గుండగోని నాగయ్య గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం, బీపంగి జగ్జీవన్ రామ్, టంగుటూరి శ్యామ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా సంస్మరణ సభ అంటే నడుపుకోవాల్సినటువంటి సమయం కాదు, కానీ మనం ఏం చేయలేదు. మైసయ్య గౌడ్ గారిని ఈ వేదిక మీద, ఇటువంటి వేదికల మీద మాట్లాడాలని అనుకుంటున్నాం, కానీ ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే మన సిద్ధాంతము లేకపోతే మన యొక్క పరివార క్షేత్రాల యొక్క లక్ష్యమో తెలియదు. మైసయ్య గౌడ్ గారి కంటే ముందు నుంచే ఈ పరంపర కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకే ఆగిపోతుందని కూడా మనం ఎప్పుడు ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఎందుకోసం చెప్తున్నానంటే, ఒకడు ఏం మాట్లాడుతాడంటే నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటే ఈ దేశంలో ఉంటాడు. ఇంకొకడు భారత మాత ఎవరు, భారత మాత మీ ఇంటి పక్క పుట్టిందా, మీరు ఆమె కొడుకులా, మీ చిన్నమ్మనా, మీ పెద్దమ్మనా అని చెప్పేసి ఇంకోటి అడుగుతాడు, ఏళ్తూ ఉంటాడు రాష్ట్రాన్ని. ఇవాళ పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దుర్వ్యవస్థకు అంతటికీ ప్రధానమైనటువంటి కారణం. మొదటి నుంచి ఒకటే, ఈ దేశం ఎటన్నా పోని, ఈ దేశంలో నాకు రాజకీయం ముఖ్యం, నాకు పదవి ముఖ్యమైనటువంటి ఆలోచన తీరులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మీ అందరికి అర్థమైపోయింది. ఒకడేమో ఎమ్మెల్సీ అయింది, ఒకడేమో ముఖ్యమంత్రి అయింది. వీళ్లకు ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రెండో విషయం ఆలోచన చేస్తే, ఇలా రాష్ట్రంలో మనం ఏదైతే వద్దనుకుంటున్నటువంటి టెర్రరిజం, నక్సలిజం ఏదైతుందో ఇంకొక రూపంలో తీసుకురావాలన్నటువంటి ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు కీర్తిశేషులు గుండగోని మైసయ్య గారి 26వ వర్ధంతి ఈ యొక్క మైసయ్య గారి సర్కిల్ దగ్గర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాము. మరి ఇన్ని సంవత్సరాలైనా కానీ మరి ఎంతోమంది మరి అభిమానులు కానివ్వండి, కార్యకర్త సోదరులు కానివ్వండి, సీనియర్లు, అలాగే ఈ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి వారికి నివాళులు అర్పించారు. మరి మా కుటుంబం తరఫున కూడా ఈరోజు ఎన్నో సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మైసయ్య గారి సర్కిల్ దగ్గర వేలాది మంది మరి బీదవాళ్ళకు అన్న ప్రసాదం చేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా గుండగోని మైసయ్య గారి ఫౌండేషన్ తరఫున అనేక సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. ఈ నల్గొండ జిల్లాలో వారు అజాత శత్రువుగా మరి ఎన్నో సంవత్సరాలు బీదవాళ్ళ కోసం వారు అహర్నిశలు శ్రమించి మరి నరహంతక నక్సలైట్ చేతిలో చనిపోవడం జరిగింది. అనేక సార్లు వాళ్ళపైన మరి దాడి చేయడం జరిగింది. స్టూడెంట్గా ఉన్నప్పుడు పీడిఎస్ వాళ్ళు కత్తిపోట్ల ద్వారా కత్తితో వాళ్ళు పొడవడం జరిగింది. 93లో మరి
ఇదే ఐఎస్ఐ ఏజెంట్లు మా పెద్దన్న గుండవని శ్రీనివాస్ గారి పైన కూడా మరి దాడి చేసి కత్తిపోట్ల ద్వారా వారు కూడా ఆ రోజు మరి సీరియస్గా ఉన్న కండిషన్లో మా అన్న కూడా బ్రతికారు. 94లో మరి ఇదే ఐఎస్ఐ ఏజెంట్లు మా నాన్న పైన మరి కాల్పులు జరిపారు. అప్పుడు ముక్కులో త్రుటిలో తప్పి బతికారు. కానీ ఏ రోజు కూడా వారు భయపడకుండా అహర్నిశలు జాతీయవాదం కోసం ధర్మం కోసం పనిచేసిన వ్యక్తి గుండవని మైసయ్య గారు. మరి 1999లో బీదవాళ్ళ కోసం చేనేత కార్మికుల కోసం సభ నిర్వహించాలని చెప్పేసి దాని ప్రిపరేషన్స్ కోసం ఈ మునుగోడు తేరట్పల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కుటుంబానికి వెళ్ళి వాళ్ళ దగ్గర మజ్జిగ తాగడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడికి వచ్చిన నక్సలైట్లు మరి అతి కిరాతకంగా వారిని చంపడం జరిగింది. దాని తర్వాత ఇదే నక్సలైట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయినారు ఎందుకు చెప్పామని చెప్పేసి. ఈరోజు కూడా వేలాది మంది మరి ఇక్కడ రావడము వారి పట్ల ఈ ప్రేమాభిమానాలు ఉన్నాయంటే మరి వారు చేసిన పనులు కానివ్వండి, కార్యకర్తలతో ఉన్న సంబంధం కానివ్వండి, ప్రజలతో ఉన్న సంబంధం కానివ్వండి, మరి మేము కూడా వారి బాటలో నడిచి రాబోయే కాలంలో ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ వారి వెంట ఉంటూ వారు మాకు ఏదైతే మార్గం చూపారో అదే మార్గం నడుస్తూ ప్రజల కోసం బతుకుతామని చెప్పేసి ఈరోజు మీకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు గుండగొని మైసయ్య గారి 27వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు నల్గొండ పట్టణంలోని మైసయ్య గారి విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మైసయ్య గారి అభిమానులు మరి వందల సంఖ్యలో వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించినటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించుకున్నాము. మరి ఆ రోజు నరహంతకులు, నక్సలైట్లకి, తూటాలకి బలైనటువంటి ఒక గొప్ప వ్యక్తి గుండవని మైసయ్య గారు. మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక జాతీయవాదాన్ని నమ్మి మరి సిద్ధాంతం కోసము వారి పూర్తి జీవితం కూడా మరి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు ప్రయత్నించి పనిచేసినటువంటి గొప్ప నాయకులు మరి గుండవని మైసయ్య గారు. మరి వారి ఆశయాల కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వారి ఆశయాలు నెరవేర్చే విధంగా మేమందరం పనిచేస్తామని చెప్పి మరి వారి సమయంలో వారితో పాటు పనిచేసినటువంటి నాయకులందరూ కూడా వారి యొక్క అనుభవాలు చెప్పుకుంటూ మరి ఆ ఒక గొప్ప నాయకుడికి ఈరోజు మేము ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు నల్గొండలో నిర్వహించుకున్నాం. మరి భారతీయ జనతా పార్టీ ఈ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. మరి గుండగోని మైసయ్య గారు కేవలం నల్గొండ పట్టణానికి, నల్గొండ నియోజకవర్గానికి, జిల్లాకి పరిమితం కాలే, మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి గుండగోని మైసయ్య గౌడ్ గారికి మరి వందల వేల సంఖ్యలో వారికి అభిమానులు ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఈరోజు వారిని స్మరించుకుంటూ మరి ఈరోజు మా ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా మరి అసెంబ్లీలో మరి పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గౌరవనీయులు మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మరి మొన్న ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అంజిరెడ్డి గారు మరియు కాసం వెంకటేశ్వర్ గారు, మా యొక్క జిల్లా మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం.